నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మహబూబ్నాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్తింటి వాళ్ళు కోడల్ని చంపేశారు. స్వప్న రామన్న 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళకి 3 సంతానం కూడా ఉంది. అయితే 15 ఏళ్ల కిందట పెళ్లి టైంలో 3 లక్షల కట్నం ఇచ్చారు. 3 ఏళ్ల నుంచి కూడా అదనపు కట్నం కోసం స్వప్నకు వేధింపులు పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తరచూ భార్యాభర్తల మధ్య, అత్తింటి వారి మధ్య గొడవ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేకుల గదిలో పెట్టి భర్త, అత్త, మామ అలాగే మరిది స్వప్నను బంధించినట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి తీవ్రంగా కొట్టడంతో స్వప్న మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ పైన కొట్టడమే కాకుండా ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అత్తింటిపైన ప్రస్తుతం స్వప్న బంధువులు దాడి చేశారు. రామన్న, స్వప్నకు 3 సంతానం ఉన్నారు. అయితే ఈ అమ్మ ఏడ్చినా కూడా వదలకుండా వాళ్ళంతా కొట్టారంటూ స్వప్న కూతురు 4 ఏళ్ల దక్షిత మీడియాతో చెప్తోంది. సో ఎలా చూడాలి ఈ సంఘటనని? చూస్తే ఒకసారి మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు. ఎంత దారుణంగా కొట్టారు అనే స్థితికి ఆ ఇంట్లో ఉన్న చెదురు మదురుగా పడి ఉన్న వస్తువులు కానీ, చెక్క తలుపులు విరిగిపోయాయి, వాష్రూమ్ తలుపులు ఇరిగిపోయాయి, మొత్తం చెదురుగా ఎటు పడితే అటు ఇంట్లోని వస్తువులన్నీ పడిపోయాయి. సో ఎంత తీవ్రంగా కొట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. చాలా డిస్టర్బింగ్గా ఉంది విజువల్ అంతా కూడా. సింక్ కూడా పగిలిపోయింది. సో ఇంత తీవ్రంగా అత్తింటి వారు స్వప్నను కొట్టి వేధించి బలవంతంగా పురుగుల మందు నోట్లో తాగించి చంపేసినట్లుగా తెలుస్తోంది. రేకుల గదిలో పెట్టి స్వప్నను బంధించినట్లుగా తెలుస్తుంది. అదనపు కట్నం కోసం 3 ఏళ్ల నుంచి కూడా స్వప్నను అత్తింటి వాళ్ళు వేధిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే స్వప్నకు 3 సంతానం. సో 3 సంతానం కూడా ఉన్నారు. 15 ఏళ్ల తర్వాత కట్నం కోసం మరి గొడవలు జరుగుతున్నాయి. సో అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త, మామ అలాగే మరిది వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్వప్న మరణంతో అక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. స్వప్న బంధువులు అత్త, మామ వాళ్ళ ఇంటిపైన కూడా దాడి చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. అదనపు కట్నం కోసం వేధింపులతో భార్య బలైపోయింది. 15 ఏళ్ల కిందట స్వప్న, రామన్న వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి టైంలో పేరెంట్స్ 3 లక్షల కట్నం ఇచ్చారు. అదనపు కట్నం కోసం 3 ఏళ్ల నుంచి వేధింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. అయితే రేకుల గదిలో పెట్టి అత్త, మామ, భర్త, మరిది బంధించినట్లు తెలుస్తుంది. రాత్రి తీవ్రంగా కొట్టడంతో స్వప్న మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ పైన నోట్లో పురుగుల మందు కూడా పోసి చంపేసినట్లు తెలుస్తుంది. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అత్తింటిపైన స్వప్న బంధువులు దాడి చేశారు. మీరు ఆ బంధువుల దాడికి సంబంధించి కూడా మీరు విజువల్స్ చూడొచ్చు. అత్తింటి వారిపైన స్వప్న బంధువులు ఆక్రోషంతో స్వప్న మరణాన్ని తట్టుకోలేక బంధువులు అత్తింటి వారిపైన దాడి చేసిన సంఘటన కూడా మీరు చూడొచ్చు. రామన్న, స్వప్నకు ప్రస్తుతం 3 సంతానం ఉన్నారు. అయితే అమ్మ ఏడుస్తుంది. అత్త, మామ అలాగే భర్త కొట్టేటప్పుడు అమ్మ ఏడుస్తుంది. అయినా సరే అమ్మను వదలకుండా కొట్టారంటూ స్వప్న కూతురు 4 ఏళ్ల అమ్మాయి దక్షిత మీడియాకు చెప్తుంది. సో ఎలా చూడాలి ఈ సంఘటన? పిల్లల ముందే తల్లిదండ్రుల్ని ఇంత పాశవికంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి మీద కూడా ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు తల్లి లేని పిల్లలైపోయారు 3 కూడా. సో ఒకసారి స్వప్న తరపు బంధువులు ఏం మాట్లాడారో, స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. డాడీ తిన్నారు, మేమందరం తింటే మమ్మీ తినలే. ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినలే, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినలే. రాత్రి అలానే పండుకుంది. మమ్మీ, బాబాయ్, డాడీ వాళ్ళు కొట్టి చంపేసి మా నాయనమ్మ, తాతయ్య, డాడీ, ఇంకా బాబాయ్ వాళ్ళు 3 కొట్టిళ్ళు. మేము ఉడికింది, మేము కూడా ఆమెతో పాటే పోయినాం. అక్క, నేను తినలే, డాడీ తిన్నారు, మేమందరం తింటే మమ్మీ తినలే. ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినలే, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినలే.
రాత్రి అలానే పండుకుంది. మమ్మీ బాబాయ్ డాడీ వాళ్ళు కొట్టి చంపేసిండు. మా నాయనమ్మ తాతయ్య డాడీ మా డాడీ ఇంకా బాబాయ్ వాళ్ళ ముగ్గురు కొట్టిల్లు. మేము ఉడికింది, మేము కూడా ఆమెతో పాటే పోయినాం. అక్క నేను మా అక్క బాను స్వప్న వాళ్ళ తమ్ముడిని నైట్ మాకు 11ంటికి ఫోన్ చేసి మా బావ ఫోన్ చేసి హాస్పిటల్ రావని అంటే ఎందుకు బావని అంటే మందు తాగింది అట్లా మీ అక్క రావని అంటే పోయినాం. పోతే అట్లా పోయేసరికి ప్రాణం లేకుండా పోయింది. అయితే అసలు ఏమైంది ఏంటిది అని అంటే కొట్టి చంపిల్లు అని చెప్పేసి అన్నారు. దేనికి కొట్టిందని అంటే కట్నం కిందట కొట్టిందని అన్నారు. ఆల్రెడీ ఏంటిదంటే అంతకుముందు మళ్ళీ భూమి ఎకరం రాసి ఇచ్చినాం. ఎంతైనా సరే మీరు ఏదైనా కావాలి నాకు కట్నమే కావాలి, కట్నం తీసుకురావని చెప్పేసి అన్నారు. పాప 2 కూతుళ్ళు ఉన్నారు, చిన్న బాబు ఉన్నాడు, 8 నెలల బాబు. ఇది పరిస్థితి. భర్త రామన్న, మరిది నవీను, మామ కిషను, అత్త బుజ్జి వీళ్ళేమో కొట్టి నైట్ కొట్టి చంపి మళ్ళీ మందు తాగింది ఇది తాగింది అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుపోయారు. పోయే లోపులనే ప్రాణం పోయింది. మరి ఏం చేయాలి? నా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు చేయాలి, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. వాళ్ళకి ఎట్లయినా సరే మనం గవర్నమెంట్కి వాళ్ళకు కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసు వాళ్ళు మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రైట్, తల్లి మరణం కళ్ళారా చూసిన 4 ఏళ్ల పాప దక్షిత ఏం చెప్పిందో చూసాం. అలాగే స్వప్న తమ్ముడు కూడా ఏం మాట్లాడారో చూసాం. స్వప్న అయితే 2 రోజుల పాటు కూడా బిర్యానీ తెచ్చినా కూడా తినలేదు, నాన్న మాత్రం తిన్నాడు. నలుగురు కలిసి నాయనమ్మ, తాతయ్య, బాబాయ్, తండ్రి నలుగురు కలిసి అమ్మను కొట్టారు అని ఆ చిన్న పాప చూసిందంతా కూడా చెప్తుంది. సో ఎలా చూడాలి అంటే ఒక్కదాన్ని చేసి నలుగురు కలిసి ఎందుకు ఇంత హింస పెట్టారు, అదనపు కట్నం కోసం ఈ హింస అంతా జరిగిందనేసి చెప్తున్నారు. దీని మీద మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ యశ్వంత్, పోలీసులు కేసు నమోదు చేశారా? ప్రస్తుతం అత్తింటి వారందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారా? స్థానికులు ఏం చెప్తున్నారు? స్వప్న బంధువులు ఏం చెప్తున్నారు? వివాహితను దారుణంగా కొట్టి చంపిన ఘటన అక్కడున్న స్థానికులందరినీ కూడా కన్నీటి పర్యాంతం చేసిందని చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నటువంటి స్వప్న, రామన్న ఇద్దరు కూడా కుటుంబ సభ్యులతో అంతా కలిసిమెలిసి ఉండేది. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన తగాద వల్ల అదనపు కట్నం కోసం వేధించేవారని కూడా కొమ్ముగూడెంకి సంబంధించిన స్థానికులు చెప్తున్నారు. అయితే గత కొన్ని నెలల క్రితం వీరి యొక్క వివాదాన్ని స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో కూడా పరిష్కరించుకొని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. దీనికి సంబంధించిన గతంలో 3 లక్షల రూపాయలు, 8 తులాల బంగారం ఇచ్చారు. రీసెంట్ గా 1 ఎకరం సంబంధించిన వ్యవసాయ భూమిని కూడా రామన్నకి ఇచ్చారు. ఇప్పటికీ సమస్యలు పూర్తిగా నయమవుతాయి, అందరూ తన కూతురు కాపురం బాగుంటుందని భావించిన తల్లిదండ్రులు మాత్రం షాక్ ఇచ్చాడు అల్లుడు. దీంతో అల్లుడు మరియు అత్తామామ మరి నలుగురు కలిసి కూడా అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. చంపిన శవాన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి చికిత్స నిమిత్తం తీసుకెళ్లి అప్పటికి చనిపోయారని స్థానిక వైద్యులు చెప్పడంతో కంగు తిన్న అత్తమామ, భర్త మరి అందరూ కూడా ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంట్లో ఆ డెడ్ బాడీ నోట్లోనే సంబంధించిన పురుగుల మందు డబ్బాను నోట్లో వేశారు. అక్కడ ఉన్న స్థానికులందరూ నమ్మించే ప్రయత్నం చేశారు. పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుందని కూడా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే స్థానికులందరూ కూడా అనుమానం వచ్చిన నేపథ్యంలో నలుగురు కూడా అక్కడ నుంచి పరారయ్యారు. ఇప్పటికి కూడా పోలీసులు అదుపులో తీసుకోలేదు. దీనిపై పోలీసులు, స్థానిక రూరల్ సిఐ, డిఎస్పీ అంతా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రేమ వివాహం చేసుకుని తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అనుకున్న ఎవరైతే మృతురాలు స్వప్న ఉన్నారో కానీ కట్టుకున్న వాడే కసాయిగా మారి అభంశుభం తెలియని చిన్నారులందరినీ, 3 పిల్లల్ని, 2 అమ్మాయిలు, 1 బాబునందరినీ కూడా ఒక రూమ్ లో బంధించి చంపుతున్న క్రమంలో కూడా ఆ కిటికీల నుండి ఆ పాపలు చూసి అక్కడ చెప్తున్న తీరు కూడా అందరినీ కూడా గుండెలు అవిసేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై స్థానికులతో పాటు ఇప్పటికి కూడా ఆ తండాలో డెడ్ బాడీని అట్లనే ఉంచారు. నిన్న చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా దహన సంస్కారాలు చేయలేదు. వాళ్ళని ఎప్పుడైతే రిమాండ్ చేస్తారో, వాళ్ళను అరెస్ట్ చేస్తారో అప్పుడే మేము దహన సంస్కారాలు చేస్తామని భీష్మించుకొని తండావాసులు కూర్చున్నారు. మొత్తానికి జిల్లాలో జరిగిన ఈ ప్రేమ వివాహం కాస్త అతి కిరాతకంగా స్వప్నం చిత్రహింసలు పెట్టి చంపడం అయితే తీవ్ర కలకలం రేపుతని చెప్పుకోవచ్చు. అత్త, మామ, భర్త, మరిది నలుగురు కూడా కలిసి అత్యంత కిరాతకంగా కొట్టి చంపి హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించే యత్నం కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. వేచి చూడాలి మరి నిజంగా పోలీసులు అదుపులో తీసుకుంటారా లేక ఇంకా సమయం తీసుకుంటారా అని కూడా వేచి చూడాలి. రాధిక.
రైట్ యశ్వంత్, ఎందుకని పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే విషయంలో జాప్యం చేస్తున్నారు? బంధువుల తరపున వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? స్వప్న బంధువులు ఎవరైనా? సో ఏం జరుగుతుంది? పోలీసులు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? అయితే మృతురాలికి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై భర్తను అదుపులో తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో అప్ స్టాండ్ లో ఉన్నారు. ఇప్పటికి ఎప్పుడైతే స్వప్న చనిపోయిందో ఎప్పుడు మా మీద కేసులు పెడతారన్న భయంతో అప్ స్టాండ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భర్తను మాత్రం పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. పోలీసులు ఘటన జరిగిన వెంటనే రంగంలో దిగి తమదైన శైలిలో కూడా విచారణ చేపడుతున్నారు. ఫోన్ ట్రాకింగ్ తో పాటు ఇక స్థానికులకు సంబంధించి వివాహ తంతు విషయం, తరచూ ఇంట్లో జరిగే గొడవల విషయం కూడా పూర్తి ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పటిదాకా పూర్తిగా అరెస్ట్ చేశామని కూడా మీడియాకు కానీ ఇంకా పూర్తి ఇతరులకు కూడా సమాచారం అయితే అందలేదు. ఈ విషయంపై పోలీసులు అయితే చాకచక్యంగా వివరిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేపట్టి అరెస్ట్ చేసి మీడియాకు చూపెడతామనే విషయం కూడా మనకు సమాచారం అందుతుంది. రాధిక. రైట్ యశ్వంత్, స్వప్న రామన్నకు ఇదివరకు గొడవలు అయ్యాయా? ఇవి స్వప్న బంధువుల దాకా వెళ్ళాయా? పెద్ద మనుషుల మధ్యలోకి ఏమైనా వెళ్ళాయా? ఏమని చెప్తున్నారు స్వప్న బంధువులు? వారి మధ్య జరిగే ఘర్షణలు కానీ గొడవల తీవ్రత ఏ విధంగా ఉండేదని చెప్తున్నారు? స్వప్న రామన్నలు 15 సంవత్సరాల క్రితం ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరు 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రుల అంగీకారం కూడా ఒప్పించి పెద్ద మనుషుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పటికి 3 లక్షల రూపాయలతో పాటు 8 తులాల బంగారాన్ని కూడా వరకట్నం కింద రామన్నకు చెప్పారు. పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి ఇదే విధంగా అదనపు కట్నం కోసం వేధించేవారని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ విషయంపై పలుమార్లు తండలో నెలల తరబడి నెలల వ్యవధిల తర్వాత మళ్ళీ ఇలాంటి తగాదాలు జరగడం, తగాదాల విషయంపై స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్మెంట్ చేయడం లాంటి తరచుగా జరిగేదని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా అలాంటి గొడవే జరిగింది. మిడ్ నైట్ స్వప్న మీద దాడి చేశారు. అతి కిరాతకంగా ఈ గొడవలు జరిగిన నేపథ్యంలో అతి కిరాతకంగా కొట్టి చంపారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లతో పాటు పెద్ద మంది సమక్షంలో అగ్రిమెంట్ చేసినప్పటికీ రామన్న తీరులో ఎలాంటి మార్పు జరగలేదు. ఒకవేళ ఇలాంటి ఎప్పుడైనా కొట్టి చంపుతాం మేము ఊహించలేదు. తరచూ గొడవలు జరిగేది, మేము వెళ్ళేది, మాట్లాడుకునేది, కానీ ఇంత కిరాతకంగా పాశవికంగా కొట్టి చంపుతారని మేము అనుకోలేదని కూడా స్వప్న సంబంధించిన తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కేవలం కట్టుకున్న వాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని ఎన్నో భావించి ప్రేమించిన వాడు ఇంకా మరి ప్రేమం చేసుకున్న వారు ఇంకా ప్రేమం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇంకా మంచి కంటికి రెప్పలా కాపాడడంతో పాటు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని కూడా స్వప్న సంబంధించిన తల్లిదండ్రులు భావించారు. కానీ తల్లిదండ్రులను ఎదిరించిన స్వప్న కేవలం భర్త చేతిలో అత్యంత కిరాతకంగా హత్య చేయించడం అంటే చాలా బాధాకరంగా కూడా చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. రైట్, ప్రస్తుతం భర్త రామన్నను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మిగిలిన వారిని కూడా తొందరగా అదుపులోకి తీసుకోవాలి. అత్త, మామ అలాగే మరిదిని కూడా అదుపులోకి తీసుకొని తొందరగా విచారించాలి. వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము మృతదేహాన్ని కదలనివ్వము అంటూ కూడా గ్రామస్తులు అత్తింటి వారి ముందు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. స్వప్నకు ఎలాగైనా సరే న్యాయం చేయాలంటూ కూడా స్వప్న తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో తరచు కూడా 3 ఏళ్ల కిందటి నుంచి కూడా వీళ్ళిద్దరికీ కట్నం విషయంలో గొడవలు అవుతుంటాయి అని కూడా స్థానికులు చెప్తున్నారు. 15 ఏళ్ల క్రితం స్వప్న రామన్న ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం. అయితే 3 ఏళ్ల క్రితం నుంచి కూడా అదనంగా కట్నం కావాలి అంటూ కూడా అత్తింటి వారు స్వప్నను వేధిస్తున్నట్టుగా అయితే స్థానికులు అలాగే స్వప్న బంధువులు చెప్తున్నారు. 3 ఏళ్ల నుంచి గొడవలు ఇంకా పెరిగిపోయాయని చెప్తున్నారు. పెద్ద మనుషుల మధ్య అలాగే స్వప్న బంధువుల దృష్టికి వచ్చినప్పుడు కూడా కొంత సెటిల్ చేసే ప్రయత్నం కూడా జరిగింది అని చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి తీవ్రంగా స్వప్నను ఒక రేకుల గదిలో బంధించి నిన్న రాత్రి తీవ్రంగా కొట్టడంతో స్వప్న మృతి చెందింది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలోనే అక్కడ దారిలోనే మృతి చెందింది అని చెప్పి డాక్టర్లు కన్ఫర్మ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చి పురుగుల మందు బలవంతంగా నోట్లో పోసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా అత్తింటి వాళ్ళు చేశారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మోసమంతా బయటపడింది. స్థానికులు కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు తీవ్రంగా ఉండేవి అని కూడా స్థానికులు చెప్తున్నారు. ఒకసారి స్వప్న పిల్లలు కూడా ఏం మాట్లాడారో చూద్దాం. తినలే, డాడీ తిన్నాడు, మేమందరం తింటే మమ్మీ తినలే. ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినలే, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినలే. రాత్రి అలానే పండుకుంది. మమ్మీ, బాబాయ్, డాడీ వాళ్ళు కొట్టి చంపేసి మా నాయనమ్మ, తాతయ్య, డాడీ
మా డాడీ ఇంకా బాబాయ్ వాళ్ళ ముగ్గురు కొట్టిల్లు. మేము ఉడికింది, మేము కూడా ఆమెతో పాటే పోయినాం. అక్క నేను తినలే, డాడీ తిన్నాడు, మేమందరం తింటే మమ్మీ తినలే. ఇవాళ తెచ్చిన బిర్యానీ కూడా తినలే, నిన్న తెచ్చిన బిర్యానీ కూడా తినలే. రాత్రి అలానే పండుకుంది. మమ్మీ బాబాయ్ డాడీ వాళ్ళు కొట్టి చంపేసి, మా నాయనమ్మ తాతయ్య డాడీ ఇంకా బాబాయ్ వాళ్ళ ముగ్గురు కొట్టిల్లు. మేము ఉడికింది, మేము కూడా ఆమెతో పాటే పోయినాం. అక్క నేను